హాయ్ అండి. గుర్రం జాషువా గారిది ఒక పద్యం చదువుతాను. నాకు చాలా ఇష్టమైన పద్యం ఇది. కవి గురించి. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు కురియు, అతడేలగలడు యావత్ ప్రపంచంబు, ఇతడేలగలడు ఇహము పరము. అంటే రాజు ఎప్పుడు కూడా యుద్ధాలు చేస్తూ కత్తి రక్తసిక్తమై ఉంటుంది. రాజు ఎప్పుడు కూడా కత్తికి రక్తమే ఉంటుంది. అదే కవి యొక్క కలము ఎప్పుడు అమృతాన్ని కురిపించే సుధలు కురియు అంటాడు. అమృతాన్ని చల్లని సాహిత్యాన్ని మనకు కవి ఇస్తాడు. అతడేలగలడు యావత్ ప్రపంచంబు అంటే రాజు ప్రపంచాన్ని ఏలగలడేమో తప్ప కవి మాత్రము ఇహము పరముని ఏలగలడు. అంటే ఇక్కడ సాహిత్యంతో ఇక్కడ మంచి మంచి కీర్తనలు సాహిత్యాన్ని పండిస్తూ అలాగే వాటి ద్వారా ముక్తిని పొందవచ్చు అని మన రామదాసు అన్నమాచార్యులు ఎలాగైతే ముక్తిని పొందారో సాహిత్యం ద్వారా అని ఇహము పరముని కూడా ఏలగలడు కవి అని అంటున్నారు గుర్రం జాషువా గారు. నిజమే కదా. నేను కూడా నా వీడియోస్లో పక్కన కవుల ఫొటోసే పెడతాను. ఎందుకంటే తెలియాలి కవులు ఇలాంటి మంచి పాటను రాశారు, కీర్తనను రాశారు, పద్యం రాశారు తెలియాలి. కాబట్టి నేను కూడా కవికే పెద్దపీటను వేస్తాను. థ్యాంక్ యూ.